హాయ్ అండి. మనం ఈరోజు నిజాం నవాబుల కాలం నాటి న్యాయ సంస్కరణలు గురించి నేర్చుకుందాం. ఇందులో వచ్చిన ప్రీవియస్ బిట్ గురించి నేర్చుకుందాం. 1862లో న్యాయశాఖను ఏర్పాటు చేశారు. 1869లో సాలార్జంగ్ అంగవిచ్ఛేదన శిక్షను రద్దు చేశాడు. సాలార్జంగ్ అత్యున్నత న్యాయస్థానం పేరేమిటి అని ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ అడిగాడు. మజ్లిస్-ఇ-మురఫా. అదేవిధంగా న్యాయమూర్తి పేరు నాజిమ్, కానిస్టేబుల్లో అడిగాడు మెయిన్స్లో. అదేవిధంగా జిల్లా అధికారులపై పర్యవేక్షణకు మహకామా-ఇ-సదర్ అనే హైకోర్టు ఉండేది జిల్లా అధికారులపై. నెక్స్ట్, అత్యంత క్రింది స్థాయి సివిల్ కోర్టును బుజుంగ్ అని పిలిచేవారు. క్రిమినల్ కోర్టును ఖుర్ద్ అని పిలిచేవారు. అదేవిధంగా జిల్లా స్థాయి కోర్టునేమో దివాన్-ఇ-అదాలత్ అని పిలిచేవారు. ఫౌజ్దార్ అదాలత్ అని పిలిచేవారు. ఇవి రెండు కూడా ప్రీవియస్ బిట్స్. చూడండి ప్రీవియస్ బిట్ ఎలా అడిగాడో. ఆసఫ్ జాహీల కాలంలో హైకోర్టును ఏమని